హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన దసరా ఉత్సవాలు 2025 సంవత్సరంలో ఎలా జరుగుతున్నాయి, తర్వాత వచ్చేసి మంచు గుహలో అమ్మవారి 9 అవతారాలను మనం చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఈరోజు మనం దసరా గురించి ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకుందాము. తర్వాత నవరాత్రులకి ఎన్ని అవతారాలు ఉంటాయి అమ్మవారికి మొత్తం చూద్దాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి నేమ్ ఏంటంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎక్కడుంది అనేది చెప్తాను నేను. ఇది మనకి పట్నం బజార్, అదేవిధంగా గంటాలమ్మ చెట్టు వీధి, గుంటూరులో ఉంటుంది. చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ దసరా సెలబ్రేషన్స్ అనేవి. డెకరేషన్స్ చూసారు కదా, లైటింగ్స్ అనేవి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నవరాత్రులు స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. అసలు మనకి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యాయో ముందు తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మనకి సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యి దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతో మనకి ముగుస్తాయి. తర్వాత వచ్చేసి మనకి ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 సంవత్సరం దసరా శరన్నవరాత్రులు 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి 2025 సంవత్సరంలో పండుగ నిర్వహించనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకుముందు ఇలాగే 2016లో కూడా 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు. ఈసారి 11 రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి. చివరి రోజు విజయదశమి పండుగను జరుపుకుంటాము. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ కూడా ఉంటాయి. అవి కూడా ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం అమ్మవారి యొక్క అలంకారాలు మనం తెలుసుకుందాము. సెప్టెంబర్ 22వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం. సెప్టెంబర్ 23వ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకారం. సెప్టెంబర్ 24వ తేదీన శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం. సెప్టెంబర్ 25వ తేదీన శ్రీ కాత్యాయని దేవి అలంకారం. సెప్టెంబర్ 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. సెప్టెంబర్ 27వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం. సెప్టెంబర్ 28వ తేదీన శ్రీ మహాచండీ దేవి అలంకారం. సెప్టెంబర్ 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. సెప్టెంబర్ 30వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ టెంపుల్ అనేది మనకి మొత్తం సెట్టింగే అంతా మనకి కాటన్తో చేశారు. తర్వాత వచ్చేసి చూడగానే మంచులాగా స్నోలాగా అనిపిస్తుంది. చాలా బాగా అలంకరించారు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అనేది. మనకి ఈ సెట్టింగ్ అనేది జస్ట్ ఈ నవరాత్రులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ సెట్టింగ్ ఉండదు. అమ్మవారి టెంపుల్ వచ్చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్, పట్నం బజార్, గంటాలమ్మ చెట్టు వీధి, గుంటూరులో ఉంటుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ మనకి అమ్మవారి యొక్క అన్ని అవతారాలు ఇలాగా దేవత రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీస్ ఉంటాయి. ఇంకా స్నాక్స్, లంచ్ బాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. చూశారు కదా, అసలు మొత్తం స్నోలాగా అనిపించేటువంటి ఈ డెకరేషన్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ వ్యూ ఇదంతా మనకి ఎంట్రన్స్ ఇది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి.